ఈశ్వర్ గారు ఖచ్చితంగా ఇంద్రనీల్ గారు చెప్పినటువంటి ఒక మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఆయన ఎంత టాలెంటెడ్ అంటే, కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ ఒకటి ఉంటది, చంద్రబాబు నాయుడు గారి సి కాంగ్రెస్ ఒకటి ఉంటది, బీజేపీలో ఒరిజినల్ బీజేపీ ఒకటి ఉంటది, సి బీజేపీ ఇంకోటి ఉంటది. అది చంద్రబాబు నాయుడు గారి బీజేపీ, చంద్రబాబు నాయుడు గారి కాంగ్రెస్. ఉదాహరణ కాంగ్రెస్ బట్టి సి అంటే చంద్రబాబు గారి, మరి అందులో మొహమాటం ఉంది, అందరికీ తెలిసిన వాస్తవమే కదా. ఒరిజినల్ కాంగ్రెస్ అనుకోండి, ఫర్ సపోజ్ కోమటిరెడ్డి బ్రదర్స్, లేదు అంటే బట్టి విక్రమార్క గారు, లేదు కొండా సూర్య కాంగ్రెస్, లేదు ఇప్పుడు సి కాంగ్రెస్ అనుకోండి, రేవంత్ రెడ్డి గారు, సీతక్ గారు, లేదా మరొకటి. అలాగే ఇప్పుడు బీజేపీ అనుకోండి, ఒరిజినల్ బీజేపీ అంటే ఇప్పుడు పూర్వపు ఉన్నటువంటి బీజేపీ పెద్దలు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సి బీజేపీ అంటే సచ్ కుమార్ గారు, లేదు అనుకుంటే పురంధరేశ్వర్ గారు, లేదా సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, ఇదంతా సిబిజేపీ అనమాట. అవును, ఈ నాయకుల్ని మేనేజ్ చేయొచ్చు. కానీ రాహుల్ గాంధీ లాంటి నాయకుడిని, ఒక ప్రతిపక్ష నేతగా పార్లమెంటులో ఉన్న వ్యక్తిని చంద్రబాబు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎందుకు ఆయన ఏపీలో ఓట్ చోరీ అంశం కానీ, ఏపీలో ఈవీఎంల అంశం కానీ మాట్లాడరు? రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడతారు, ఒక ఏపీ విషయంకి వస్తే సైలెంట్ అయిపోతారు. ఆయన ఎట్లా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు? ఇప్పుడు ఖచ్చితంగా ఓట్ చోరీ విషయంలో రాహుల్ గాంధీ గారు దేశం అంతా తిరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం నోరిపి మాట్లాడకపోతే సప్త సముద్రాలు దాటి కుళ్ళు కాలంలో పడిపోయినట్టే. అంతలో ఇంతకు మించి దీని మనం మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు ఇక్కడ క్లియర్ గా కనబడుతుంటే, సరే ఒక ప్రతిపక్షంగా మేము ఆరోపణ చేస్తున్నప్పుడు, కేంద్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ సమస్య ఉందని చెప్పి నోరిప్పి మాట్లాడలేదంటే ఆయన ప్రతిపక్ష నేతగా వైఫల్యం చెందినట్టే, అంతకు మించి ఇంకోటి. రెండవది నేను అనేది ఒకవైపు ఎన్డీఏలో ఉంటూనే రాహుల్ గాంధీని చంద్రబాబు నాయుడు గారు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏపీ వైపు మాట్లాడలేకుండా? అది ఎలా సాధ్యం? వైఆర్ రేవంత్ రెడ్డి గారు సార్, అంతకన్నా మనం అంతకన్నా లోతుగా వెళ్తే మళ్ళీ తిరిగి ఇంకో రకమైనటువంటి మాటలు వస్తాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆ రోజుల్లో ఆయన మాట్లాడాడు, మా పార్టీ పుట్టిన తొలి రోజుల్లో ఏమని, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ మీరు తెలంగాణలో అధికారం తెచ్చుకుని, మీ రేవంత్ రెడ్డి గారు ఇస్ హెడ్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ కదా ప్రెసిడెంట్ యాజ్ ఎ సీఎం గా. అప్పుడు మరి ఏమవుద్ది, తల్లి టీడీపీ పిల్ల కాంగ్రెస్ అవుతుందా ఇది? అంతే కదా. మరి చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంత దారుణమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి అంటే, ఎంత ఎన్టీ రామారావు గారి మీద ఎంత ప్రేమ ఒలకబోస్తున్నారు కదా. ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వ హననం ఎవరు చేశారు, బట్టలకి కార్టూన్లు ఎవరు వేశారు, శ్రీధర్ అనే వ్యక్తి వేశారు, అది అందరికీ తెలుసు. ఆ శ్రీధర్ గారికి ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ ఏంటండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ లో? నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడమో, లేకపోతే ఆయన చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ రామారావు గారి మీద పగతో రగిలిపోతున్నాడు, ఇంకా ద్వేషంతో అక్కస్తో ఉన్నాడు అని అనడానికి సాక్ష్యమే ఆ శ్రీధర్ గారికి గవర్నమెంట్ లో ఏదో అడ్వైజరీ పోస్ట్ ఇచ్చారంట మహానుభావులు, దండేసి దండం పెట్టాలి పెద్దలందరికీ. సో ఇది ఎన్టీ రామారావు గారికి వీళ్ళ మీద ఉన్నది ప్రేమ కాదు, కేవలం ఎన్టీ రామారావు గారి పేరుని రాజకీయంగా వాడుకోవడానికి, ఏదన్నా ఒకటో రెండో ఓట్లు ఆయన పేరు మీద వస్తే అవి కూడా చేజెక్కించుకోవడానికి తప్పితే ఇంకొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా అటు బీజేపీ సంకన ఇంకో పక్కనేమో కాంగ్రెస్ పార్టీని పెట్టుకుని రాజకీయం చేయగలడు. ఈ విషయం బీజేపీ కళ్ళు తెరుచుకోకపోతే ఖచ్చితంగా బీజేపీనే దెబ్బ కొట్టే పరిస్థితులు ఉంటాయి. ఎనీ టైం ఆ ఉన్నటువంటి 16 ఎంపీ సీట్లను పట్టుకుని ఇంకో పార్టీతో కూడా అవసరమైతే వేరే వైపుకి వెళ్లేదానికి కూడా సంసిద్ధమై చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పడానికి ఉదాహరణ ఈ రకమైనటువంటి మాటలు, ఈ రకమైనటువంటి రాజకీయ వ్యవహారం అంతా. కాబట్టి ఒరిజినల్ బీజేపీ వాళ్ళు మీరు ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందాక ఇంద్రనీల్ గారు చెప్పినటువంటి మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు ఆయన తిట్టారు, ఆయన తల్లిని తిట్టారు, నా మీద ప్యాకేజ్ ఇస్తారనే ప్రచారం మొదలైంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి. నాకు పరిటాల రవి గారు గుండు కొట్టారని చెప్పినటువంటి విషయం ప్రచారం మొదలైంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతూ 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పలకిని మోస్తానని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఎవరిని ఎలాగైనా మేనేజ్ చేయగలిగినటువంటి పొలిటికల్ మేనేజర్ కన్నా పొలిటికల్ ఈవెంట్ మేనేజర్ చంద్రబాబు నాయుడు గారు. ఈజ్ నాట్ ఎ పబ్లిక్ లీడర్, ఈజ్ నాట్ ఎ మాస్ లీడర్. ఒక మాట అయితే వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెబుతారో అది సత్యం. జగన్మోహన్ రెడ్డి గారు సత్యం మాత్రమే చెప్తారు. ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీతో హాట్ లైన్ లో వైఆర్ రేవంత్ రెడ్డి అన్నారు. మాటల్లోనే
అది నిరూపణ జరిగింది కదా. నిరూపణ జరిగింది, కరెక్ట్ మీరు అన్నది. ఆయన ముందుగానే చెప్పారు, ఇప్పుడు సాక్ష్యాలతో బయటపడింది. 2 సందర్భాలు, ఒకటి అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది తెలంగాణ అసెంబ్లీలో రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి, రెండోది ఖమ్మంలో. ఎస్ ఇంద్రనీల్ గారు కన్క్లూడ్ చేయండి సార్. రాహుల్ గాంధీ గారుని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అంటున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పర్సనల్ గా విద్వేషాన్ని పెంచుకొని ఉన్నారు. అతను సెక్యులర్ ఓట్లు దూరమైనా పర్లేదు, మనమే మోసం చేస్తాం, మనమే వెన్నుపోటు పొడుస్తాం, మనమే ద్వేషం పెంచుకుంటాం. ఇదే రాహుల్ గాంధీ నైజం. అవును, నైజం అదే సార్. అది ఎందుకు ఎగ్జాంపుల్ చెబుతా చూడండి. దేశవ్యాప్తంగా ఎదగింది అంటే ఎప్పటికీ ఎదగలేరు సార్. ఇప్పుడు బీజేపీ పదే పదే గెలవటంలో కూడా రాహుల్ గాంధీ గారి అసమర్థత కూడా ప్రధానమైన కారణం అని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు ఈ రోజున. అయితే మీరు చూడండి, దేశంలో ఎక్కడైనా ఏ రోడ్ అయినా తీసుకోండి, ఒక నెహ్రూ పేరుతో ఉంటుంది, ఒక ఇందిరాగాంధీ పేరుతో ఉంటుంది, లేకపోతే ఒక రాజీవ్ గాంధీ గారి పేరుతో ఉంటుంది. అది ఒక ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఒక ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, ఒక కాలనీ అవ్వచ్చు, ఒక రోడ్డు అవ్వచ్చు. దేశవ్యాప్తంగా, నేను ఆంధ్రప్రదేశ్ చెప్పట్ల, దేశవ్యాప్తంగా అయ్యే పేర్లతో ఉండి మొట్టమొదటిసారిగా ఆ చట్టంలో నుంచి బయటకు వచ్చి ఒక వ్యక్తికి దక్కాల్సిన గౌరవం కానీ బ్రాండింగ్ కానీ బయటకు వచ్చి చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదే తరహాలో కాంగ్రెస్లో ఉన్న టాలెంటెడ్, ఎలిజిబుల్ అంటే క్యాలిబర్ ఉన్న నాయకులు బయటకు వచ్చి సొంతంగా బ్రాండింగ్ చేసుకుంటే రేపు అసలు కాంగ్రెస్ అనేది కనుమరుగైపోతుంది, దేశంలో లేకుండా పోతుంది. ఈ అభద్రతా భావంలోకి వెళ్ళటం ఒక రీజను. అప్పట్లో కూడా చూడండి, ఓదార్పు యాత్ర చేస్తాను అంటే పదే పదే వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ కేసులతో జైల్లో పెట్టించి హింసించి అన్ని రకాలుగా కాంగ్రెస్ ఈ రోజున ఈ దుస్థితి ఉండటానికి కారణం వాళ్లే. కానీ అది అర్థం చేసుకోకుండా ఇప్పటికి కూడా ఏం ఆలోచిస్తున్నారు, 2014లో అధికారానికి దూరం అవడానికి కారణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళి కాంగ్రెస్ లో వాళ్ళ ముగ్గురు పేర్లు కాకుండా సొంతంగా విగ్రహాలు పెట్టుకుంటూ సొంత బ్రాండింగ్ అనేది ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కేలా చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏదో ఎందుకు ఆ తర్వాత అంటే 2019 కాకుండా 2023 ఎలక్షన్స్ కి వచ్చే టైంకి ఒక 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగితే గెలిపించుకున్న నాయకులను సీఎం చేయాల అంటే సచిన్ పైలట్ గారిని కానివ్వండి, లేదు జ్యోతిరాదిత్య సింధియాని కానివ్వండి, సీఎంలు చేయకపోవటం వల్ల ఒకళ్ళైతే పార్టీ వీడిపోయారు. ఆ రాష్ట్రంలో అసలు క్లీన్ స్వీప్ ఇప్పుడు మధ్యప్రదేశ్ లో పదే పదే. మీకు ఈ పరిస్థితులు చూసిన తర్వాత ఏంటంటే ఓవరాల్ గా చెప్పాలంటే సార్, ఆయన వ్యక్తిగత విద్వేషం ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఆ వ్యక్తిగత విద్వేషంతోనే ఎన్డీఏ అధికారంలో రావటానికి తోడ్పాటు చేశారు. ఎన్డీఏ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గెలిచి అధికారంలో ఉండటానికి తన మిత్రపక్షాలు, ఇండియా కూటమిలో ఉన్న మిత్రపక్షాలు బీజేపీ బి టీమ్ గా రియల్ బీజేపీ బి టీమ్ సార్. సెక్యులర్ ఓట్లైన ఎంఐఎం వాళ్ళు పొత్తుకు వస్తామనే చెబుతున్నారు కదా, వాళ్ళని పొత్తులో పెట్టుకోకుండా వాళ్ళని బి టీమ్ అంటున్నారు వాళ్ళు.